పురుషోత్తముడు మూవీ ఓపెన్ చేయగా బంతిపువ్వు తోట అయితే వస్తుంది. అక్కడి నుంచి అయితే మార్కెట్ కి అయితే వెళ్తాయి. అక్కడి నుండి ఇంటిలో ఉండే పూజ గదికి అయితే వెళ్తాయి పూలు. హీరోని విదేశాల్లో చదివిస్తారు. హీరో ఫ్లైట్ల నుంచి అయితే ఎంట్రీ అవుతాడు. హీరో ఇంటికైతే వస్తాడు. హీరోయిన్ అయితే చెట్లను పెంచి అమ్ముతుంది. హీరో కంపెనీ CEO కావాలంటే ఒక కండిషన్ అయితే పెడతారు. 100 రోజులు సామాన్యుడిగా బ్రతకాలి అని అంటారు. సామాన్యుడిగా ఎవరికి తెలియకుండా కనబడకుండా బ్రతకాలి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా బ్రతకాలి అనే ఒక కండిషన్ అయితే పెడతారు. బోర్డు మెంబర్ రమ్యకృష్ణ కండిషన్ అయితే పెడుతుంది. హీరో అంగీకరిస్తారు. బాధ్యతతో బయటకు వెళ్ళి కూలి పని చేసుకుంటూ బయలుదేరుతాడు. ఒక ఊరిలో వెళ్తాడు. అక్కడ బంతిపూలు మార్కెట్ లో ఫైట్ సీన్ అయితే ఉంటుంది. హీరో పేరు అయితే మూవీలో రాముని అయితే హీరోయిన్ ఎక్సెల్ బండితో అయితే గుద్దుతుంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళ తోటకైతే కాపలాగా పనికైతే పెట్టుకుంటుంది. కామెడీ సీన్స్ అయితే ఉంటాయి. అన్ని మూవీల డైలాగులు అయితే ఉంటాయి. హీరో శ్రీమంతుడు లాగానైతే పనిచేస్తాడు. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. విలన్ గా చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అయితే లవ్ స్టోరీ అయితే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో మొత్తం లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం అయితే ఒక చిన్న రోల్ ఇచ్చారు. కామెడీ అయితే ఉండదు కానీ పోలీస్ రోల్ ఇచ్చారు. హీరో పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్తారు. తర్వాత వదిలేస్తారు. అప్పుడు ఒక రైతు కష్టపడి వేసిన బోరు వాటర్ రాకుండా కరెంట్ అయితే ఉండదు. అయితే హీరో గాలితో మోటార్ సహాయంతో పొలంలోకి నీరు బయటకు వచ్చేలా చేస్తాడు. శ్రీమంతుడు మూవీ చూసినట్టు ఉంటుంది. అక్కడ ఉండే పూల రైతుల కోసం అయితే పోరాడుతాడు. 100 రోజులు పూర్తి కాకుండా హీరోని చంపాలని అనుకుంటాడు. అప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ కి అయితే గాయాలు అవుతాయి. వాళ్ళ ఫ్రెండ్ అయితే కాపాడుతాడు. గాయాలతో రైతులకు న్యాయం చేస్తాడు. అతడు ఓడిపోతాడు. తర్వాత కంపెనీ బోర్డు మీటింగ్ లో ప్రకాష్ రాజ్ అయితే ఎంట్రీ అవుతాడు. అతడికి లాస్ట్ రోల్ అయితే ఇచ్చారు. హీరో వాళ్ళ తమ్ముని CEOగా చేస్తారు. తర్వాత హీరోయిన్ ఇండ్లు వేలం వేయగా వచ్చి అక్కడ హీరో అయితే పొలాన్ని కొంటాడు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.